అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము నవంబరు 24 చదువుచున్నాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-9 వచనముల నుండి మనము పిల్లల ఎడల తల్లిదండ్రులకు ఎటువంటి బాధ్యత గలదో చూడగలము. 4వ వచనంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చదువుదుము. దీని అర్థము మొట్టమొదటిగా తల్లిదండ్రులందరూ సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో ఖచ్చితమైన వ్యక్తిగత అనుభవమును, దేవుని వాక్యము కొరకు ఆకలిని కలిగి ఉండవలెను. 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చదువుదుము. జీవము గల దేవుని గూర్చి తెలుసుకొనిన తర్వాత వారాయనను పూర్ణ హృదయముతో, మనస్సుతో, ఆత్మతో ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను. 6వ వచనము. అనుదిన ధ్యానము ద్వారా వారు దేవుని వాక్యమును తమ హృదయములో ఉంచుకొనవలెను. వారు బైబిల్ను ప్రార్థనాపూర్వకముగా తమ మోకాళ్లపై కనీసము దినమునకు 3 సార్లు చదవవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. 7వ వచనము. వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు జాగ్రత్తగా, సహనముతో, స్పష్టముగా, ప్రేమతో బోధించవలెను. వారు తమ పిల్లలకు బైబిల్ వాక్యములను నేర్పించి బైబిల్ కథలు చెప్పవలెను. మరియు ప్రతి విషయము కొరకు ఎట్లు ప్రార్థించవలెనో, వారి సంభాషణలో, పనులలో దేవుని వాక్యమును ఎట్లు ఉపయోగించవలెనో వాక్యమును తరచుగా వాడవలెను. అనేక గృహములలో పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దేవుని వాక్యమును వినుట కంటే టీవీలోని లోక సంబంధమైన విషయములను ఎక్కువగా వినుచుందురు. టీవీ నుండుట వలన పిల్లలు దానిలోని అపవిత్రమైన చెడు కార్యములను చూడవలెనని శోధించబడుదురు. తల్లిదండ్రులు తమకది ఇష్టము లేదు, కానీ పిల్లలు దానిని ఇష్టపడుతున్నారని చెప్పుదురు. ఈ విధముగా తల్లిదండ్రులు తమ సొంత పిల్లలకు శత్రువులుగా మారుదురు. క్రమేణా పిల్లలు తమ చిన్న వయసులోనే అనేక చెడు సలహాలు, తలంపులకు గురియగుదురు. వారు లోక సంబంధమైన కథలు, సంగీతమును ప్రేమించుట ఆరంభించుదురు. పిమ్మట వారికి దేవుని వాక్యం ఎడల ఆకలి ఉండదు. అవి నీ కనుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 8-9 వచనములు. మన కదలికలు, మన ప్రణాళికలు దేవుని వాక్యానుసారంగా ఉండవలెను. మన పిల్లలకు దేవుని వాక్యమును బాల్యదశలోనే నేర్పించవలెను. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.